ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పాషా గారు, ఒక పెద్ద సందేహం, పువ్వుల్లో తేనె ఉండదు, మరి తేనె ఎట్లా వస్తుందనే సందేహాన్ని నివృత్తి చేయండి పాషా గారు. ఇప్పుడు పువ్వుల్లో నెక్టార్ ఉంటుంది, పువ్వుల్లో మకరందం ఉంటుంది. మకరందం ఉంటుంది. అవును. ఆ మకరందాన్ని తేనెటీగ పొట్టలోకి తాగిద్ది, కొండి ద్వారా కొండి ద్వారా తాగిద్ది, నోటి ద్వారా తాగిద్ది. తాగిన తర్వాత తేనెటీగ పొట్టలో రెండు రకాల పొట్టలు ఉంటాయి. తేనెటీగ రెండు పొట్టలు ఉంటాయి. రెండు పొట్టలు. ఒకటేమో తన శరీర అవసరాలకు సరిపడా డైజెషన్ చేసే మన పొట్టలాగా. రెండో పొట్టలోకి వెళ్ళిన తర్వాత దాని పొట్టలో ఉండే ఎంజైమ్స్ కూడా కలిసిన తర్వాత సెకండ్ పొట్ల తేనెగా మారుతుంది, తేనెగా తయారవుతుంది. ఆ తేనె బయటకి ఎట్లా వస్తుందని మళ్ళీ నోటి ద్వారానే. మరి భాషా గారు, తేనెటీగలు పువ్వుల్లో ఉండే మకరందాన్ని తింటే మకరందం నోటి ద్వారా లోపలికి తీసుకుంటే కదా అది కనపడదు. పిప్పోడి రేణువుల్ని కాళ్ళతో తీసుకుంటాయి కదా. అవునాయి. మరి అవేమన్నా మనకి కనపడతాయా? వాటి కాళ్ళు పిప్పోడి రేణువులు పట్టుకునేటట్టు ఎట్లా ఉంటుందండి? వాటి కాళ్ళ వెనకమాల రెండు కాళ్ళ నిర్మాణం ఎట్లా ఉంటుందంటే మన జేసీబీ బకెట్ ఉంటుంది చూడండి. ఓహో, తొట్టిలాగా పిప్పోడి రేణువులన్నీ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఈ పువ్వులోకి దూరిద్ది, పువ్వులోకి దూరి మొత్తం తిరిగిద్ది. పువ్వులో నుండి ఇట్లా తిరగంగానే రెండు కాళ్ళకి బకెట్ లో పట్టేసింది. ఇప్పుడు వచ్చే పిప్పోడి రేణువులు ఇదిగో ఇది ఇది ఇప్పుడు ఈ తెచ్చిన పిప్పుడిని మనకు ఎట్లా ఇచ్చేసిద్దంటే ఇప్పుడు ఈ లోపల రొట్టెలాగా ఉంది చూడండి. అయ్యా, అవును, తెల్ల కనపడుతుంది. పోలేను. ఇది దీన్ని ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఈ లార్వా ఉంది కదా, అవును, లోపల చిన్న పురుగుల్లాగా ఉన్నాయి చూడండి. అవును. ఆ పురుగులు కప్పబోయే ముందు ఇప్పుడు కలిపిన రొట్టెలు ఉన్నాయి కదా, దాంట్లో పెట్టేసేసి పైన సీల్ చేసేస్తాం. అంటే నిద్రావస్థలో ఉంటుంది లార్వా. డెవలప్ అవడం కోసం డెవలప్ అయిన తర్వాత ఆ లార్వా కాస్త నిద్రావస్థకి వెళ్ళిపోయి రెక్కల పురుగుగా మళ్ళీ బయటకు వచ్చింది. 4 దశలు అనుకున్నాం కదా. అవునండి. 4వ దశ రెక్కల పురుగు. భాషా గారు, అయ్యా, సెకండ్ పొట్టలోకి వచ్చిన తేనెటీగలు నోటి ద్వారా కక్కి మైనపు గదుల్లో పెడతాయి అంటారు కదా. అవునాయి. కొన్ని తేనెలు అయ్యా వెంటనే 5-6 నెలల 4 నెలల్లో పులిసిపోవటం, రంగు మారిపోవటం చేస్తాయి. అవునాయి. ఈజిప్ట్ లో 5,000 సంవత్సరాల నాడు, 4,000 సంవత్సరాల నాడు తేనె కూడా ఇప్పుడు కట్టలాగా ఉంది అనేది ఉంది. అది నేచర్ ఇచ్చింది, ఇది నేచర్ ఇచ్చింది. దేనికి ఈ రెండిట్లో చెడిపోవటం, నిలవ ఉండటం అనేది ఆధారపడి ఉంది అనేది మన ప్రేక్షకులకు అతి ముఖ్యమైన విషయం. దాన్ని గనక మీరు వివరిస్తే బాగుంటుంది. అవునమ్మా, చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడే చూపిస్తాను మీకు. ఇదిగోనయ్యా, ఒక్కసారి గమనించండి. అయ్యా, ఇది మొత్తం తేనె పూసే ఉంది. ఆ గదుల నిండా తేనె కనిపిస్తా ఉంది. అంటే మొత్తం నింపేసింది. ఇప్పుడు కక్కుర్తి పడి చాలా మంది బీ కీపర్స్ తేనె ఉంది, ఎంత బరువు ఉందో చూడండి. తేనె బాగా ఉంది, ఫుల్ గా ఉంది, అన్ని గదుల నిండా. దాదాపుగా ఎంత వస్తుందండి? 1 కేజీ వస్తుందా? కేజీ పైనే వచ్చింది. ఈ ట్రేకి పూర్తిగా సీల్ అవ్వాల, ఒక్కటి కూడా అవ్వాల. మైనపు గదులు క్లోజ్ అవ్వాల. తేనె కనపడుతున్నది. ఇప్పుడు ఇది కాయ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, కాయ పండు అవ్వాలి. ఇప్పుడు ఈ హోల్ లో తేనె ఉంది కదండి, అలా గనక కకృతి పడి ఇంకో 10 రోజులు ఉండాల్సింది. ముందే తీసేసామనుకోండి, కాయ పండకుండా తీసినట్లు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సీల్ వేసిన హనీ ఇది చూడండి. అవును, మైనపు గదులన్నీ మైనంతా క్లోజ్ చేసినాయి. ఎయిర్ టైట్ ప్యాకింగ్. అంటే ఇది ఎట్లా చేస్తాయంటే, నోటి ద్వారా ఏమో తేమ మొత్తాన్ని లాగేస్తాయి, మాయిశ్చర్ ఫ్రీ చేయడం. రెక్కలతోటి విసిరి మాయిశ్చర్ ఫ్రీ అయిపోతుంది. అదొకటి కారణం. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ సీల్ ని మనం ఏం చేస్తామంటే కోస్తాం. అంటే సీల్ వేసిన తేనైతే మరణం లేదు అనేది ఒక అర్థం. అంటే 90% సీల్ వేస్తే తీయటానికి అర్హత. మనం సీల్ వేసిన దగ్గరే తీయాలి. సీల్ వేయలేదు అంటే అందులో మాయిశ్చర్ ఎక్కువ ఉంటే రంగు మారిపోతుంది, పులిసిపోతుంది. అందుకనే చెట్టుకి పిండిన తేనెలు ఎందుకు పులిసిపోతాయి, ఎందుకు చెడిపోతాయి, ఎందుకు రంగు మారిపోతాయి ఇప్పుడు అర్థమైంది.